శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనా కూడా మీకు గురు అనుగ్రహం కలుగుతుంది. గురువు 3వ స్థానం లోపలికి వచ్చాడు కాబట్టి కాస్త గురు అనుగ్రహం కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత మీకు 11వ స్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి నెగిటివ్స్ కొంచెం తగ్గుతాయి. మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేయకుండా ఉంటే చాలు. మీరు నెగిటివ్ వైపు ప్రయాణం చేయకండి. మీరు ప్రయాణం చేస్తే నేనేం చేయలేను, అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీకు నెగిటివ్స్ అన్ని కూడా పాజిటివ్గా అయిపోతూ ఉంటాయి. అంటే మీకు గతంలో పోయిన వస్తువులు కానీ అన్ని తిరిగి దొరుకుతాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా మంచి సమయమే. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ప్రాక్టికల్గా తక్కువ పెట్టుబడితో 5 లక్షల వరకు తక్కువ పెట్టుబడితోటి ఏదైనా కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది ఇప్పుడు మేషరాశి వారికి. కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగ భంగం అయితే వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువగా ఉండకండి మేషరాశి వారు. ఇంట్లో తక్కువగా ఉండండి, బయట ఎక్కువగా ఉండండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే స్వక్షేత్రగతుడైన శని ఏం చేస్తాడు అంటే మానసిక ఆందోళన కలిగిస్తాడు, కుటుంబముతో కలహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఇంటి బయట ఎక్కువగా ఉండండి, బయట ఎక్కువగా తిరగండి. వీలైతే పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. మేషరాశి వారికి ఈ టైం కొంచెం అనుకూలమైన టైమే. వ్యాపారము ప్రారంభం చేయవలసిన టైం ఇది. ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేయండి, వుడ్కి సంబంధించి ఏదైనా బిజినెస్ చేయండి, లేదంటే అలంకరణ వస్తువులకు సంబంధించిన వ్యాపారం చేయండి, నూనె వ్యాపారం చేయండి. ఏవి చేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి. అప్పు మాత్రం అంటే తాహతకు మించిన అప్పు అయితే చేయకండి. మాక్సిమం 80 పైసల నుంచి రూపాయి వడ్డీ, అంతకు మించి ఎక్కువ వడ్డీ ఉండే అప్పు మాత్రం చేయకూడదు. కానీ చక్రవడ్డీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పు చేయకండి. మీ లిమిట్ ఎంత ఉందో, మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనలో మీరు ప్రతి నెల ఒక 20% మాత్రమే ఈఎంఐ కట్టుకునేంత ఉంటే ఎంత మాత్రమే అప్పు చేయండి. అంతకుమించి ఎక్కువ చేయకండి. ఎట్లయినా అప్పు అయితే అవుతుంది మేషరాశి వారికి. ఇది మీరు ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే ధనత్రయోదశి రాబోతుంది కాబట్టి మేషరాశి వారు సిద్ధంగా ఉండండి ధనత్రయోదశి కోసం అని చెప్పి. మహాలక్ష్మి యాగం చేసుకుంటే గనక ఉపశమనం ఉండే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ప్రస్తుతము ఈ టైంలో ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ 4 నెలల వరకు ఎలాంటి పరిస్థితి ఉంది అని అంటే మంచి సమయం ఉంది. ఇప్పుడు అప్పు అయ్యే సమయము వృషభ రాశి వారికి అప్పు అవుతుంది, గ్యారెంటీగా అప్పు అవుతుంది. దాంట్లో ఏ డౌట్ లేదు. ధనము వస్తుంది, అలాగే అప్పు అవుతుంది. అప్పు చేయాల్సిందే. దేనికి అప్పు చేయాలి అని అంటే హౌసింగ్ లోన్కి అప్పు చేయాలి తప్పకుండా. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే 8 ఏళ్ల నుంచి తీసుకొని 60 ఏళ్ల వరకు ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద వాళ్ళని నమ్ముకొని, ఇప్పుడు మీ పిల్లలు 8 ఏళ్ళు ఉన్నారనుకుందాం, వాళ్ళ వృషభ రాశి అనుకుందాం, మీకు ఇల్లు లేదు, వీడి కోసం నేను ఇల్లు కొంటున్నా, నా కూతురి కోసం ఇల్లు కొంటున్నా అని ఆలోచన చేస్తూ మీరు ఇల్లు కొనే ప్రయత్నం చేయండి. మీకు సొంత ఇల్లు అయిపోతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2025 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో గృహయోగ సిద్ధి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దసరా నవరాత్రుల్లో గృహప్రవేశం అయ్యేటట్టుగా అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే కొనుక్కోండి. లేదంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో అయినా సరే మీకు స్థలం ఉంటే భూమి పూజ అయినా చేయండి. ఎక్కడి నుంచి ఒక దగ్గర మీకు ధనయోగం సిద్ధే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే 11వ స్థానము లోపల శని, 2వ స్థానములో గురువు కాబట్టి, 10వ స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట డబ్బు పుడుతుంది, మంచే జరుగుతుంది. కాబట్టి 20-25% నెగిటివ్ ఉంటుంది. ఏంటంటే జస్ట్
అది ఎలాంటి నెగిటివ్ అంటే ఏంటంటే అన్నదమ్ములతో వైరం ఏర్పడుతుంది, అన్నదమ్ములతో ఎక్కువగా మాట్లాడాలి, తర్వాత కుటుంబంలో కూడా తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. ఇది గనక వృషభ రాశి వారు పెట్టుకొని వెళితే గనక అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సరికొత్తగా వస్త్ర వ్యాపారం ఏవైనా చేయాలి అనుకుంటే వృషభ రాశి వారికి వస్త్ర వ్యాపారము, బంగారం వ్యాపారము, అదేవిధంగా వెండితో, ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి వెండి పైన 1 గ్రామ్ గోల్డ్ వేసి చాలా మంది జ్యువెలరీ తయారు చేస్తున్నారు. ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో కానీ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ రకమైన వ్యాపారాలు చేసుకున్న మంచిదే. హవెవర్ ఈ సంవత్సరంలో టాప్ 5లో ఉన్నది మాత్రం వృషభ రాశి వారే. కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. వృషభ రాశి వారు ఈ 4 నెలల్లో ప్రోగ్రెసివ్గా రండి, గృహయోగ సిద్ధి కలిగించుకోండి. అయితే కొంచెం ఏంటంటే గనక వీళ్ళకి కేతు గ్రహము జస్ట్ ఎలా వెళ్ళిపోయాడంటే 5వ స్థానంకి కేతు వచ్చేసాడు. పంచమ కేతు వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి. పంచమ కేతు, దశమ రాహు వల్ల ఇబ్బందులు అవుతాయి. దానికి వారాహి మాల ఒకటి ఉంటుంది. వారాహి మాలను తప్పకుండా మీరు మెడలో ధరించండి. మీరు నానిది గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి ఉంటుంది, అందులో చూస్తే నాని ఆ సినిమా మొత్తం వేసుకున్నదంతా అదే వారాహి మాల. సో వారాహి మాలను ధరించండి, గృహయోగం కలుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు జరగవు. మిథున రాశి 2025 సంవత్సరంలో ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో మిథున రాశి వారికి ఎలాంటి ప్రభావాలు జరగబోతున్నాయి అని అంటే వీళ్ళకి గర్వం ఎక్కువగా అవుతుంది, గర్వము మదము ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగములో ఏం జరుగుతాయంటే ఆటంకాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగంలో మీ గురించి రూమర్స్ క్రియేట్ చేయడము, ఎక్కడైనా సరే యంగ్స్టర్స్ కానీ ఎవరైనా రూమర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి, మీ మీద లేనిపోని అభండాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్వీయ శ్లాఘ్యం ఉండకూడదు. మిథున రాశి వారు ఈ 4 నెలలు మీ గురించి మీరు పొగుడుకోకండి. నేను అది చేశాను, నేను ఇది చేశానని ఎవ్వరి దగ్గర ఏమీ మాట్లాడద్దు. ప్రశాంతంగా ఉండండి. ధనమును ఆకర్షించే ప్రయత్నం చేయాలి, వ్యాపారం చేయకూడదు. ధనాకర్షణ ప్రయత్నం చేయాలి, జనాకర్షణ ప్రయత్నం చేయాలి. దానికి ఏంటంటే మిథున రాశి వారికి నేను చెప్తున్నది ఈ 3 నెలల్లో నేను చెప్పిన పని చేయండి. ఈ పద్మమాల తీసుకోండి. ఈ పద్మమాల తర్వాత ఒక ప్యాకేజ్ చెప్పాను, ఆ వీడియో లింక్ మీకు దీంతో పాటు ఉంటుంది. సో పగడాల మాల, పద్మమాల, ఆకర్షణమాల ఈ 3 మాలలు కలిపి 108 రోజులు ఒక జపం చేయండి. మహాలక్ష్మీదేవి మంత్ర జపం చేయండి. చేస్తే అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలలు మీకు జాబ్ పట్టాయి. దానికి మీరు ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్లు అన్నీ కూడా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయొద్దు, చేస్తే డబేళ్ళని పెడతారు. మోస్ట్లీ ఈ జూలై అంతా రీసెర్చ్ చేయండి. ఈ జూలైలో ఈ మూల మంత్రం జపం చేసుకోండి, ఆ మాలలు వేసుకొని మూల మంత్రం జపం చేయండి. తర్వాత రీసెర్చ్ కూడా చేయండి. సూరత్ వెళ్ళండి, అలాగే ముంబై వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, కోల్కతా వెళ్ళండి. ఇక్కడంతా క్లాత్ మార్కెట్ చాలా బాగా నడుస్తుంది. తర్వాత ఫర్నిచర్ మార్కెట్ కూడా ఉంది. తర్వాత ఇంటీరియర్ బిజినెస్ ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్ వైరింగ్ బిజినెస్ ఉంటుంది. ఇలాంటివి ఏమన్నా కనుక మీరు బిజినెస్ చేసుకోగలిగితే మీకు బాగుంటుంది. చేయండి. ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ లోపల రీసెర్చ్ అంతా చేసుకోండి. జూలైలో ఏ పని స్టార్ట్ చేయకూడదు. సో మిథున రాశి వారికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కోంబో ప్యాక్లో పగడాలమాల, ఆకర్షణ సిద్ధిమాల, పద్మమాల ఇవి తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతే కనుక ఆకర్షణ సిద్ధికి మీరు ప్రతిరోజు ప్రయత్నం చేయగలిగితే మీకు లాభాల బాటకి మీరు నవంబర్, డిసెంబర్లో ఎస్టాబ్లిష్ అయిపోతే ఇంక మీకు సంవత్సరం పొడుగునా అదృష్ట యోగమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా స్కూల్ పెట్టాలి అనుకుంటే వచ్చే సంవత్సరానికి మీరు స్కూల్ పెట్టేవాళ్ళు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. కర్కాటక రాశి వారికి 2025లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైం ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి అదృష్టము ఇట్లా చేతిలో ఉంటుందన్నమాట. అంటే కమ్మగా మంచిగా ముద్దపప్పు వేసి, నెయ్యి వేసి, చక్కగా కొంచెం ఆవకాయ కలిపి ఇట్లా దగ్గర పెట్టుంటుంది. వాసన ఇట్లా వస్తూ ఉంటుంది. తినాలనుకుంటావు కానీ ముందుకు రాదు, చేతి కట్టేసి ఉంటుంది అనమాట ఇక్కడ.
సో ఇలా ఉంటుంది, ఇలా చేయరాదు నీకు, అట్లుంటుంది అనమాట. అంటే అన్నీ ముందుంటాయి, ఏది కూడా నీ నోటికి అందదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కర్కాటక రాశికి ఉంటుంది. ఖర్చులు అవుతానే ఉంటాయి. ఖర్చులు అస్సలు ఆపుకోలేరు, విపరీతమైన ఖర్చులు అవుతాయి, సమస్యలు పెరుగుతాయి, అప్పులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ సందర్భము లోపల కర్కాటక రాశి వారు ఏం చేయాలి అంటే మనోస్థైర్యముతోటే ఉండాలి. మనస్సు నిబ్బరంగా ఉంచుకోవాలి, ధైర్యంగా ఉంచుకోవాలి. సూటిపోటు మాటలు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎవరికి ఏమేం చేసినా వాళ్ళు దాన్ని కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. పిల్లల నుంచి కూడా మాటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జరగడం మంచిదే అని అంటారు. ఎందుకోసం అంటే మీకు ఇప్పుడు ఇదంతా జ్ఞానోదయం అయ్యే సమయం ఇది. ఈ జ్ఞానోదయం అయితే గనక మీకు భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. కాబట్టి భాగ్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు చాలా సైలెంట్గా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిది. ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే ఇది లెర్నింగ్ టైం, నాట్ ఎర్నింగ్ టైం. ఇది నేర్చుకోవలసిన టైం. కొత్తవి ఏమన్నా ఉంటే నేర్చుకోండి. సిఆర్ఎం అని ఒకటి వచ్చింది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అలా సిఆర్ఎం సాఫ్ట్వేర్లు కానీ, ఆండ్రాయిడ్ ఐఓఎస్ అప్లికేషన్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేదంటే ఏఐ టూల్స్ కానీ, ఇవన్నీ కూడా నేర్చుకోండి యంగ్స్టర్స్. భవిష్యత్ అంతా కూడా మార్కెటింగ్ ఏఐ టూల్స్ తోటే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే మంచి మేధావులు, బుద్ధిమంతులు. కానీ వీళ్ళకి అదృష్టము ఇప్పుడు తక్కువ ఉంది, కానీ ఎప్పుడు మంచిగానే ఉంటుంది. అందులోపల పుష్యమి, ఆశ్లేష, ఈ ఇద్దరికి చెప్తున్నాను ఏంటంటే మీకు మంచి టైము రాబోతుంది. మీరు నేను చెప్పిన టెక్నాలజీ నేర్చుకోండి. అండ్ చెప్పుడు మాటలు వినకండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. కర్కాటక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. పింక్ కలర్లో ఉంటుంది. ఈ శుక్రగ్రహ అనుగ్రహ మాలను ఈ 4 నెలలు ధరించండి. అలాగే ప్రతి శుక్రవారము పాలు, బెల్లము, కాజు, కిస్మిస్లు వేసి మంచిగా అన్నం, పాయసాన్నం తయారు చేసి లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం కానీ, దుర్గా అమ్మవారి దేవస్థానం, ఎక్కడైనా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి 1 కిలో పాయసం నైవేద్యం పెట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా పంచమని చెప్పండి పంతులు గారికి. ఇలా 16 శుక్రవారాలు చేయండి. మీకు ఈ నెగిటివ్ అంతా కూడా పోయి మంచి పాజిటివ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి 2025 సంవత్సరంలో ఏం జరిగిపోయింది అంటే మీకు స్వక్షేత్రము లోపల కేతు వచ్చాడు. స్వక్షేత్రంలో కేతు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే డౌట్ఫుల్నెస్ ఎక్కువగా పెరుగుతుంది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ జీవితంలో జీవితాంతం కలిసి ఉంటాను అని చెప్పి ఎవరికైతే ప్రామిస్ చేసి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారో, అంటే మ్యారిటల్ లైఫ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మీరు ఏదున్నా ఎట్లా ఉన్నా ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి తప్ప ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు. ఇప్పుడు కుటుంబం విచ్ఛిన్నమయ్యే సందర్భం. మీ జీవితం లోపల వినని శబ్దాలు మీరు వింటారు. ముఖ్యంగా అబ్బాయిలు 498A అనే ఒక శబ్దం వినే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ కేసులు, వైలెన్స్ కేసులు అన్నీ పడతాయి. ఈ సంవత్సరం సింహరాశి వారికి భార్య వియోగ యోగం ఉంటుంది. భార్య భర్తలు విడిపోయే యోగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రిలేషన్షిప్ నాశనం చేసేది ఒక్కటే, ఏంటి తెలుసా? ఫోన్ చెక్ చేయడము, వాళ్ళతో ఏం మాట్లాడో వీళ్ళతో ఏం మాట్లాడో, అనుమానం అనేటువంటిది ఒక్కసారి జీవితంలో పుడితే అది పోదు. అది మిమ్మల్ని ఇద్దరిని విడగొడుతుంది. కొన్ని అనుమానం ఎందుకు వచ్చింది అంటే నా వాడు దూరం అవుతాడేమో అన్న భయానికి మీరు వెతుకుతారు. ఫైనల్గా అయ్యేది అదే, దూరమే అయిపోతారు. వాస్తవంగా అక్కడ ఏమీ లేకపోయినా సరే దూరం అయిపోతారు. కాబట్టి నేనేమంటాను అంటే అనుమానం అనేటువంటిది అస్సలు పెట్టుకోకండి. థింగ్స్ విల్ గో మూవ్ ఆన్, అంతే. అలా థింగ్స్ అలా వెళుతూ ఉండేది. పెద్దగా పరిశోధన చేసో ఇన్వెస్టిగేషన్ చేసో మీరు సాధించేది ఏమీ ఉండదు, కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం తప్ప. కాబట్టి అనుమానం తగ్గించండి. ఇంకోటి నెగిటివ్ ఇది, కానీ పాజిటివ్ ఏముంది తెలుసా? మీకు గురుగ్రహం చాలా బాగున్నాడు, భాగ్యస్థానానికి గురువు వచ్చాడు. కాబట్టి డబ్బు వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి, ధన సముపార్జన ఎక్కువగా చేయండి. విపరీతమైన డబ్బు వస్తుంది, విపరీతమైన ఆలోచనలు పెరుగుతాయి, ఐడియాలు వస్తాయి.
ఐడియాలు ఇంప్లిమెంటేషన్ చేయండి, అవకాశాలు కూడా వస్తాయి. ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవద్దు. అందుకే నేను సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే, ఇంట్లో తక్కువ బయట ఎక్కువగా ఉండండి. ఇంట్లో తక్కువగా మాట్లాడండి, బయట ఎక్కువగా మాట్లాడండి. ఫోన్ని ఎక్కువగా వినియోగించకూడదు. సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్గా ఉండకూడదు. పోస్టులు పెట్టడము, వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేయడము. అండ్ ఇంకోటి, ఎవరికి సహాయం చేయకండి. ముఖ్యంగా మీ ఆపోజిట్ జెండర్లకు సహాయం చేయకండి. మీరు అబ్బాయిలు అయితే అమ్మాయిలకు సహాయం చేయకండి, మీరు అమ్మాయి అయితే అబ్బాయిలకు సహాయం చేయకండి. మీరు వాళ్ళకి మంచి ఉద్దేశంతో సహాయం చేసినా మీ అయిన వాళ్ళకి, మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ మీకేదో సంబంధం ఉందన్న ఆలోచన వస్తుంది. కాబట్టి సింహరాశి వారు సహాయం అనేది తీసి పక్కన పెట్టండి. మీరు సహాయం చేశారు అంటే మీరు ఆహా ఆహా అనాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మంచి చేసినా మీకు చెడే జరుగుతుంది. కాబట్టి ఓన్లీ డబ్బు సంపాదన మీద, కష్టపడే దాని మీదనే ఆలోచించండి. ఇక కన్యా రాశి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఏమైపోయిందనంటే, మీకు సప్తమ స్థానము లోపలికి శని వచ్చాడు. సప్తమ శని భర్తృ విఘాత కారకుడు, కళత్ర విఘాత కారకుడు. అంటే కళత్ర నష్టం చేస్తాడు. అంటే భార్య లేదా భర్త ఇద్దరు దూరం అయిపోవడం జరిగే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దూర ప్రయాణాలు అసలు చేయకూడదు. ఉన్నంతలోనే ప్రయాణం చేయండి. అండ్ జల ప్రదేశాలకి, నీళ్లు ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు. కన్యా రాశి వారు, వాళ్ళకి అరిష్టము జరిగే అవకాశం ఉంటుంది. అయితే ధనలాభం కూడా అద్భుతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మంచి డీల్స్ కుదురుతాయి. ఫినాన్షియల్ డీల్స్ అయితే బాగా కుదురుతాయి. ఎక్కువగా ఈ టైంలో ఏం చేయండి అంటే, పరిచయాలు ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా కొత్త వాళ్ళతో తిరగండి. మీ లోకల్లోనే చక్కగా గార్డెన్లో కానీ అక్కడక్కడ తిరుగుతూ ఉండండి. మన సెమినార్స్కి అటెండ్ అవ్వండి. దీనివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు ఉంటుందో కన్యా రాశి వాళ్ళకి, దూర ప్రయాణాలకు వెళ్ళేటువంటి వాళ్లకు, అదేవిధంగా గృహత్యాగం చేసి ఇల్లు మార్చి కొత్త ప్లేస్లోకి ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి, ఆ కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఇట్లా ఆలోచిస్తే వాళ్ళకి మాత్రం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు అయితే వస్తాయి, కానీ ఉద్యోగంలో మాత్రం స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నవంబర్కి ఇప్పుడు జాబ్ అయితే పోతుంది. ఒక 2-3 నెలల్లో ఉద్యోగం పోయే ఒక ఉద్యోగం వస్తాయి, మీకు న్యూస్లో వస్తాయి. బట్ వరి ఏం కావద్దు, మళ్ళీ నవంబర్లో జాబ్స్ వస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు ఏంటంటే, గణపతి ధ్యానం రెగ్యులర్గా చేసుకోండి. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే, మీరు ధరించవలసినటువంటి మాల గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. ఎల్లో కలర్లో ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించి నేను ఒక వీడియో చెప్పాను, లక్ష్మీ సాధన ఎలా చేయాలని చెప్పి. సో ఆ లక్ష్మీ సాధన ప్యాకేజ్ తీసుకుని లక్ష్మీ సాధన చేయండి. నవంబర్ నుంచి మీ లైఫ్ టర్న్ అయిపోతుంది చూడండి. సో మీకు దాదాపుగా 18 నెలల పాటు రాజయోగం నవంబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మరి అది మిస్ చేసుకోవద్దు అని అంటే, ధనత్రయోదశికి అక్టోబర్ 18కి మీరు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఈ మిడ్ టర్మ్ అనేటువంటిది మహాద్భుతమైనటువంటి అదృష్ట సమయం. ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, దీపావళి వరకు వీళ్ళకి విపరీత రాజయోగం ఉంది. గత 10-12 ఏళ్ల నుంచి వీళ్ళకి ఏవైతే ఎఫర్ట్స్ పెట్టి కష్టపడుతున్నారో వాటన్నిటికీ రిజల్ట్ ఈ టైంలో వస్తుంది. ఇది మిడ్ టర్మ్. ముఖ్యంగా ఎవరైతే తమ జీవితంలో 25th ఇయర్ నుంచి 30th ఇయర్ వరకు ఈ మధ్యలో ఎవరైతే కెరియర్ బిగినింగ్ చేశారో, బిజినెస్ బిగినింగ్ చేశారో, వాళ్ళందరికీ ఇప్పుడు ఫ్రూట్ఫుల్ టైం. ఇప్పుడు అద్భుతంగా కలిసి వచ్చే సమయం. అంటే మీరు ఎప్పుడో ఏదో ఎఫర్ట్స్ పెట్టారు, వాటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే టైం ఇది. ఎందుకోసం అంటే, మీకు భాగ్యస్థానంలో గురుడు స్థిరపడ్డాడు ఇప్పుడు. అది కాకుండా శత్రుస్థానంలో 6వ స్థానంలో శనిగ్రహం ఏం చేశాడు అంటే, శత్రుమర్దనం చేస్తున్నాడు. అంటే రుణాలు తీరిపోతాయి, శత్రువులందరూ దూరం అయిపోతారు, శత్రుబాధ విముక్తి అవుతుంది, రుణబాధ విముక్తి అవుతుంది. నాకు తెలిసి నేను విశ్వావసన సంవత్సరంలో టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఎవరైనా ఉన్నారు అని అంటే, అది నేను చెప్పింది ఫస్ట్ ఈ తులారాశి వాళ్ళకే చెప్పాను. తర్వాత వృషభ రాశి వారికి కేటగిరీ ఇచ్చాను. సో వృషభ రాశుల్లో ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక
మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. ఈ సమయంలో ఏంటంటే పట్టిందల్లా బంగారం. ఒకవేళ మీకు నెగిటివ్ జరిగేది ఉన్నా సరే ఏదో ఒకటి వచ్చి అది ఆపేస్తే తప్ప మీకు నెగిటివ్ జరగకుండా చూస్తుంది. ఎందుకోసం అంటే గ్రహాలు మంచిగా లేనప్పుడు నెగిటివ్ జరుగుతున్నప్పుడు, గ్రహాలు మంచిగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి గ్రహస్థితి చాలా బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే 11వ స్థానం లోపలికి కేతువు కూడా వచ్చాడు. కేతువు 11వ స్థానంలో వస్తే అది ఇంకా బాగుంటుంది. కాబట్టి 3 గ్రహాలు శని, గురువు, కేతు, ఇన్ని గ్రహాలు చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏదైతే గనక శ్రావణ మాసం వరకు అయితే గనక శుక్రుడు కూడా యోగిస్తాడు. ఎందుకోసం అంటే అష్టమ శుక్రుడు కూడా అష్ట కష్టాలన్నీ తీసి పక్కన పెట్టేస్తాడు. సో ఈ మిడ్ టర్మ్లో ఎవరికి బాగుంది అని అంటే తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. కాబట్టి పట్టిందల్లా బంగారం. నేనేమంటాను అంటే తులారాశి వాళ్ళు ఈ రీల్స్ చూడడము ఇవన్నీ ఆపేయండి, మొబైల్స్ చూడడం తగ్గించండి, వర్క్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి, ఎక్కువగా కొత్తగా జనాలను పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి, సమూహంలో ఉండండి, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి, స్టార్టప్స్ గురించి కాంటాక్ట్ తీసుకోండి, ఎవరైనా బ్యాంక్ మేనేజర్స్ని ఎవరైనా కలవండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. మనకి ఎలాంటి లోన్స్ ఎట్లా ఉన్నాయి, స్టార్టప్స్ ఏమైనా పెట్టాలా, ఏమైనా బూస్టప్ ఏమైనా చేయటి ఉన్నాయా, ఏమైనా వీడియోస్ ఏమైనా ఉంటే స్టార్టప్స్ గురించి ఏమైనా ఉంటే వీడియోస్ ఎట్లా ఉంటాయి, జీవితంలో ఎలాంటి వ్యాపారం చేయాలి, తక్కువ పెట్టుబడిలో ఎట్లా వ్యాపారం చేయాలి, వీటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. తులారాశి వాళ్ళకి ఇది అద్భుతమైన సమయము, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా ఇప్పుడే ప్రయత్నం చేయండి, ఇల్లు కొనుక్కోవాలన్న ప్రయత్నం చేయండి, తప్పకుండా అన్ని పనులు సిద్ధిస్తాయి. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే గనక విదేశాలకు వెళదాం అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి టైము. సో తులారాశి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్స్ లేవు, అక్టోబర్ వరకు ఏ నెగిటివ్స్ లేవు. ఏదో మీరు కొండ పని చేసి మీ తెలివి తక్కువతనంతో మీరు ఏదైనా పని చేస్తే తప్ప నెగిటివ్స్ అయితే లేవు. మంచి సమయం ఉంది తులారాశి వాళ్ళకి. ఒకటి, తులారాశిలో పుట్టి మీరు తల్లిదండ్రులు అయ్యి మీకు పిల్లలు గనక ఉంటే గనక మీ పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు దెబ్బలు తాకించుకోవడము, వాళ్ళు ఎవరైనా గొడవలు పెట్టుకోవడము, ఏదైనా సైబర్ క్రైమ్లో ఫ్రాడ్లో ఇరుక్కుపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తులారాశి వాళ్ళకి. సో తులారాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ పంచమ రాహు ఇబ్బంది పెడతాడు కాబట్టి మనం దానికి విరుగుడు కనుక్కోవాలి. ఆ విరుగుడు లేకపోతే కష్టం. రాహు అమ్మవారు చెప్పినట్టే వింటాడు. కాబట్టి రాహు గ్రహానికి మీరు ఉపశమనంగా ఏం చేయాలి అని అంటే వారాహిమాలను మెడలో ధరించండి. వారాహిమాల ధరిస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఏ నెగిటివ్స్ ఏమి రావు, అంత మంచిదే. బట్ ధనత్రయోదశికి మాత్రం సంకల్పం చేసుకోండి. ఎందుకోసం అంటే ధనత్రయోదశికి ఏమవుతుంది అని అంటే కరెక్ట్గా ధనత్రయోదశి అక్టోబర్ 18 యాగం అవుతుంది. దాని నెక్స్ట్ 2 months వరకు మీ గురుడు 10th ప్లేస్లోకి వచ్చేస్తాడు, మీ భాగ్యస్థానం నుంచి 10వ ప్లేస్కి వచ్చేస్తాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంచెము బిజినెస్లో కొంచెం అలజడి రావడం, ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి అక్టోబర్ 18 నోట్ చేసి పెట్టుకోండి. మీరు తప్పకుండా ధనత్రయోదశికి యాగానికి వచ్చినట్టుగా ఇప్పుడే బుకింగ్ చేసి పెట్టేసుకొని రెడీ ఉండండి. సో శ్రీచక్రపీఠం వచ్చి యాగం చేసుకోవచ్చు. అప్పటి వరకు వారాహిమాలను మెడలో ధరించండి, అంత మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. ఎక్కడికి వెళదామన్నా అపవాదులు ఎదురవుతూ ఉంటాయి, క్వశ్చన్స్ మార్క్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది జరుగుతుందా, నువ్వు చేయలేవు అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. అండ్ హెల్త్ కూడా కొంచెం కాంప్లికేషన్ అవుతుంది. ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే వృశ్చిక రాశి వారికి ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అక్టోబర్ 18 వరకు ఛాలెంజెస్ అయితే ఉంటాయి. అక్టోబర్ 18 తర్వాత కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. ఒక 2 months లక్ టైం, నవంబర్, డిసెంబర్. సో అక్టోబర్ 18 నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ 18 వరకు లక్ టైం ఉంటుంది. కాబట్టి ఈ మిడ్ టర్మ్లో ఏం చేయాలి వృశ్చిక రాశి వారు అంటే ట్రావెల్ చేయాలి, ఎక్కువగా ప్రయాణం చేయాలి. అందుకే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ టైంలో ఎక్కువగా ట్రావెల్స్ పెట్టుకున్నారు. ఆయన అంతా వరల్డ్ ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు అదృష్ట యోగ సిద్ధి జరగాలి అని అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రిపరేషన్లో ఉండాలి. బిజినెస్ టూర్స్ ప్లాన్ చేయండి.
బిజినెస్ టూర్స్ ఎట్లా అనేది మీరు ఇన్స్టాలో చూడండి, నా ఇన్స్టాలోకి వెళ్ళండి. నేను ఎవరెవరిని ఫాలో అవుతున్నా చూసి మీరు వాళ్ళని ఫాలో అయినా సరిపోతుంది. అందుకే నేను చాలా మందిని ఫాలో అవుతున్నాను. ఎందుకోసం అంటే నా క్లయింట్స్కి ఎవరిని ఫాలో అవ్వాలో తెలిసేటట్టుగా ఉండడానికి నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను. అంటే బిజినెస్ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి, ఏం కథ అనేది తెలుసుకోవాలి. ఏదైనా సరే ఇప్పుడు నేర్చుకొని నెక్స్ట్ ఈ 2 monthsలో మీరు ఏదైనా బిగినింగ్ చేయగలిగితే ఇట్స్ లీడ్ టు ద లక్. మీకు భవిష్యత్తులో ఈ December 18 తర్వాత మళ్ళీ ఒక 6 months గ్యాప్ వస్తుంది. ఆ 6 months తర్వాత నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే ఆగస్ట్ నుంచి మీకు 18 months వరకు లక్ టైం ఇట్లా అద్భుతం కొడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలంటే బిజినెస్ టూర్స్ తిరగాలి, ఎక్కువగా బిజినెస్ టూర్స్. లాతూర్ వెళ్ళండి, అట్లాగే సూరత్ వెళ్ళండి, ముంబై వెళ్ళండి, జైపూర్ వెళ్ళండి, ఢిల్లీలో వెళ్ళండి, కోల్కతా వెళ్ళండి. కోల్కతాలో క్లాత్ మార్కెట్ ఉంటుంది, హౌరా బ్రిడ్జ్ దగ్గర. అక్కడ వెళ్తే మొత్తం బంగ్లాదేశ్ నుంచి అంతా క్లాత్స్ డంప్ అయి ఉంటాయి. మీ విచిత్రం ఏంటంటే మీకు 10 రూపాయలకు కూడా ఒక జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది. మీరు బల్క్గా కొనగలిగితే 10 రూపాయలకు కూడా జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది. అది తీసుకొచ్చి మీరు మార్కెట్లో 100 రూపాయలకు అమ్మితే 10కి 90 రూపాయలు లాభం. అంత మంచి బిజినెస్ ఉంటుంది. సో బిజినెస్ టూర్ చేసే ప్రయత్నం చేయండి వృశ్చిక రాశి వారు, బాగుంటుంది. సో ఇప్పుడు పెట్టుబడులు పెట్టకూడదు, స్నేహితుల్ని అస్సలు నమ్మకూడదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లలు మొబైల్లో ఏదో ఒకటి చేసి డబ్బులు పోగొట్టుకోవడము, పిల్లలకు అనారోగ్యం రావడం ఉంటుంది. కాబట్టి మీకు వయసు వచ్చిన పిల్లలు కనుకుంటే కనుక వాళ్ళు మేజర్ అయ్యి ఉండకపోతే వాళ్ళకి బైక్ తాళాలు ఇవ్వకపోవడము, అవన్నీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకోండి. సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కొంచెం సంకట పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు విశేషంగా ఏం చేయాలి అని అంటే, మీకు సంకట పరిస్థితి ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధన చేయాలి. ముఖ్యంగా మహాగణపతి ఆరాధన తప్పకుండా చేయండి. గురువు అనుగ్రహం సిద్ధి గురించి అని చెప్పేసి బృహస్పతి మాలను మెడలో ధరించండి. ఎల్లో కలర్లో ఉంటుంది, బృహస్పతి మాలను మెడలో ధరించండి. వీలైతే గనక మా శ్రీచక్రపీఠంలో అమావాస్య బగళాముఖి పూజ ఉంటుంది. వృశ్చిక రాశి వారు తప్పకుండా బగళాముఖి పూజకు అటెండ్ అవ్వండి. ధనస్సు రాశి దాదాపుగా కష్టాలన్నీ తీరిపోయి, సమస్యలన్నీ తీరిపోయి యోగించే సమయం ఇప్పుడు ధనుసు రాశి వారికి. వివాహ యోగం సిద్ధిస్తుంది. మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మనోభిష్ట ప్రాప్తి యోగము అంటారు. ఆ యోగం ఇప్పుడు ధనుసు రాశి వారికి ఉంది. పాత సమస్యలన్నీ దూరం అయిపోతాయి. కాస్త మీరు ఓర్పు నేర్పుగా ఉండి కోపం తగ్గించుకుంటే చాలు. చంచల స్వభావం లేకుండా, తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉండాలి. ఎందుకోసమంటే ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కొంచెం సహజ లక్షణం. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సహజ లక్షణం. తొందరగా జడ్జిమెంట్కి రావడం అనేది సహజ లక్షణం. కాబట్టి ఈ కాలంలో అవి చేయకుండా స్టార్టప్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు సప్తమ గురుడు వచ్చాడు కాబట్టి అదృష్ట యోగం అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇల్లు మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎవరైనా రెంటింట్లో గనక ఉంటే గనక ఇది టైం, ఇది మారే టైం. ఇప్పుడు ఇల్లు మారాలి. ఎందుకోసమంటే మనం ఒక ప్రదేశంలో ఉండి మనకు అది ప్రోగ్రెస్ రావట్లేదు అంటే మనకు ఒక టైం వస్తుంది, ఆ ప్లేస్ చేంజ్ చేయాల్సిన టైం వస్తుంది. కాబట్టి ఈ జూలై మంత్లో కాన్సన్ట్రేషన్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్ వరకు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఆగస్ట్లో షిఫ్ట్ అయితే ఇంకా మంచిది. సో షిఫ్ట్ అయ్యి ప్రోగ్రెసివ్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ వైపు ఉండేటువంటి వాళ్ళకు మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు కూడా బాగుంటుంది. అందులోపల బంగారం వ్యాపారము, లేదంటే ఆర్కిటెక్చర్ కానీ, ఇంటీరియర్ బిజినెస్లు కానీ, క్లాత్ బిజినెస్ కానీ, అదేవిధంగా సేల్స్ బిజినెస్ కానివ్వండి, లేదంటే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మీరు సేల్స్ చేయడము, మీడియేషన్ చేయడం, ఇలాంటివన్నిటి కూడా బాగుంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఇది యోగించే కాలం. కాకపోతే ఇంట్లో ఎక్కువగా ఉండకూడదు. ఎందుకోసమంటే మీకు సుఖస్థానములో శనిగ్రహం వచ్చాడు కాబట్టి మీ సుఖాన్ని తినేస్తాడు. కాబట్టి ఇంట్లో ఉండకూడదు. సుఖపడ్డానికి అస్సలు కాన్సన్ట్రేషన్ చేయకూడదు. నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ హార్డ్ వర్క్. అలా మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే ధనుసు రాశి వారికి ఇది అంది వచ్చే కాలం. మీరు సుఖం వైపు వెళ్ళారా, ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళారా, అంటే ప్రేమలు, లేదంటే ఎవరిని అమ్మాయిని ఇష్టపడము, అటు తిరగడము, ఇట్లా మీరు వెళితే గనక ఈ లక్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చేసుకుంటే పెళ్లి చేసుకోండి, కానీ మాత్రం లవ్, ఎఫెక్షన్, అటు తిరగడం ఇటు తిరగడము అనేటువంటి టైం పాస్ పనులు ఏవి చేయకండి.
ఎందుకోసమంటే ధనుసు రాశి వారికి ఇది మంచి లక్ టైము, దీన్ని మిస్ చేసుకోవద్దు. సుఖ స్థానంలో శని ఉంటే సుఖం వైపు మీరు వెళితే మీకు సుఖమే దుఃఖం అవుతుంది. మీరు ఏ సుఖాన్ని కోరుకుంటారో అది మీకు దుఃఖం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను ధనుసు రాశి వారికి చెప్పేది ఏంటంటే, మీరు జ్వాలాముఖి మాలను మెడలో ధరించండి. జ్వాలాముఖి మాల మీకు చాలా ఇంపార్టెంట్. అది మెడలో ధరిస్తే ఇప్పుడు విపత్తులు ఏవి రాకుండా ఉంటాయి కాబట్టి జ్వాలాముఖి మాల ధరించండి. అలాగే ధనత్రయోదశి చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకోసమంటే ధనత్రయోదశి సమయానికి మీకు అష్టమ గురుడు వచ్చేస్తాడు. అప్పుడు శని గురువు ఇద్దరు నెగిటివ్లోకి ఉంటారు. కాబట్టి అక్టోబర్ 18వ తారీఖు శ్రీమహాలక్ష్మి యాగం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏలినాటికి శనికి సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోయి లైఫ్ సెటిల్మెంట్ టైం ఇది. ఈ టైంలో కనుక మీరు సెటిల్ అవ్వలేదంటే నేనైతే ఏ హెల్ప్ చేయలేను. ఇప్పుడు ఏంటంటే చంచల స్వభావం వదిలేసి ఎక్కడైనా ఒక చోట సెటిల్ అయిపోవాలి. ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్స్ లేవు. ఇంకా ఇప్పుడు ఈ 7.5 సంవత్సరాల్లో అనుభవాలన్నీ కూడా చూసుకొని ఈ 3-4 మంత్స్ లోపల సెటిల్ అవ్వడం అనేది మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్. అక్టోబర్ 18 లోపల ఏదైనా ఒక వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ ఇప్పుడే సెటిల్ అవ్వాలి. అక్టోబర్ 18 దాటిన తర్వాత మీరు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇది లైఫ్ టైంకి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయము. ముఖ్యంగా ఎవరైతే 23 ఏళ్ల నుంచి తీసుకొని 35 ఏళ్ల మధ్య ఉండేటువంటి వాళ్లకు వివాహము కానీ, వ్యాపారం కానీ, గృహయోగం కానీ వీటన్నిటికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది తప్పకుండా మీకు కలిసి వస్తుంది, అందులో డౌట్ లేదు. మీరు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ప్రయత్నం చేయండి, అయిపోతుంది. మీరు రాజకీయం లోపలికి వెళదాం అనుకుంటున్నారు, ఇప్పుడు బిగినింగ్ చేయండి, కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఏదైనా ఏది బిగినింగ్ చేసినా అది లైఫ్ టైంకి ఉండిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే ఏలినాటి శని అయిపోయిన తర్వాత శని ఏం చేస్తాడు అంటే 2.5 సంవత్సరాల పాటు తాను 7.5 సంవత్సరాలు ఎంత కష్టపెట్టాడో ఈ మిగతా 2.5 సంవత్సరాలు అది కూడా బిగినింగ్ ఫస్ట్ 5 మంత్స్ లోపలనే ఆయన ఏం చేస్తాడు అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు. సో వాళ్ళకి తీసుకునేవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాడు. కాబట్టి ఇది మకర రాశి వారికి మంచి సమయం. ఇప్పుడు వ్యాపారం చేయడం కానీ, ముఖ్యంగా సంతానం పొందే విషయంలో కూడా మకర రాశి వాళ్ళు ఇప్పుడు ఉద్యుక్తులు అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్కి కన్సీవ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారనుకోండి, మంచి టైంలో మీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు, కలిసి వచ్చే కొడుకు పుడతాడు. సో పిల్లలు పుట్టే అవకాశం మంచిగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు సంతానం గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది. మకర రాశి వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ధనస్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆ రాహు వల్ల ధన నష్టం జరగకూడదు అని అంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగా విశేషమైనటువంటి మాల ఉంటుంది. ఏమిటి అంటే వారాహి మాల ఉంటుంది. ఈ వారాహి మాలను మెడలో ధరించండి. ధనుసు రాశి వారికి ఎలాంటి నెగిటివ్ ఉండదు. ఒకవేళ మీరు వారాహి మాల ఎఫర్ట్ చేయలేకపోతే మీరు తప్పకుండా ఏం చేయండి అంటే బగలాముఖి యాగానికైనా సరే రండి. అందుకోసం అంటే వారాహి మాల వేసుకున్నా కానీ బగలాముఖి యాగం అయితే తప్పకుండా చేసుకోవాలి. మకర రాశి వాళ్ళు రండి, చేసుకోండి. అండ్ ధనత్రయోదశి కూడా యాగానికి వస్తే మకర రాశి వాళ్ళకి మంచిది. రాశి ఫలాల్లో కుంభరాశి గురించి చెప్తాను, జాగ్రత్తగా. కుంభరాశి వారికి ధనయోగం అయితే ఇప్పుడు చాలా మంచిగా ఉంది. ఎంత ఏలినాటి శని ఉన్నా సరే మీకు పంచమ స్థానము లోపలికి గురుగ్రహం వచ్చాడు కాబట్టి ఈ 4 నెలల కాలము ధనయోగ ప్రాప్తి ఉంటుంది. ఈ 4 నెలలు మీ ఏలినాటి శని ప్రభావానికి సంబంధించి ఏమీ కూడా మీకు జరగదు. ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ 4 నెలల కాలం లోపల ఏదైనా ఒక వ్యాపారంలో స్థిరపడండి. ఉద్యోగమా, వ్యాపారమా, ఏదైనా సరే స్థిరపడడానికి ప్రయత్నం చేయండి. హడావిడి చేయకూడదు, హంగామా పడకూడదు. పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకూడదు. దేంట్లో ఇరుక్కోకండి. నిజం చెప్పాలంటే దేంట్లో ఇరుక్కోవద్దు. నేను పలానా ఇది చేస్తాను అని లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్కి వెళ్ళకూడదు. అప్పులు అస్సలు చేయకూడదు. ఇప్పుడు అప్పు తీసుకోవడం అనేది ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. ఈ టైంలో ఉన్నంతలోనే ఏదైనా బిజినెస్ చేసుకోండి. చిన్న చిన్న వ్యాపారాలే చేయండి. వ్యవసాయం చేయొచ్చు, లేదంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా యూనిట్ పెట్టుకోవచ్చు, ఏదైనా కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు. ఇలా ఏదైనా చిన్న పనుల నుంచి
మెరుగుపడే ప్రయత్నాన్ని చేసుకోండి. ఏలినాటి శని ప్రభావం మాత్రం కొంచెం ఉంటుంది. దానికి ఏంటంటే కృష్ణ స్ఫటికమాల ఉంటుంది, అది మెడలో వేసుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ మిడ్ టర్మ్లో ఎప్పుడైనా ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. ప్రతి శనివారం వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, సరిపోతుంది. ఎలాంటి విపత్తులు లేవు. కుంభరాశి వారికి ఇది ధనయోగ ప్రాప్తి కాబట్టి అవకాశం ఏదొచ్చినా నో చెప్పకండి, మోమాటం లేకుండా పని చేయండి, నో చెప్పకండి, బాగుంటుంది. మీనరాశి వారికి ఏంటంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టే ఉండాలి తప్ప దేని జోలికి వెళ్ళకూడదు. ఆల్రెడీ ఏదైనా వ్యాపారంలో ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నారు, అక్కడనే కిక్కురు అనుకుంటూ అదే పని చేస్తూ ఉండాలి తప్ప కొత్త పనుల జోలికి వెళ్ళకూడదు. ఏ ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. పార్ట్నర్షిప్స్తో అస్సలు వ్యాపారం చేయకూడదు. అన్నదమ్ములతో ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. మీరు ఎవరికైనా మంచి చేద్దామని పోయినా చెడు అవుతుంది. అందుకే ఏం చెప్పాను, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇంక వేరే ఏ పని వద్దు, ప్రశాంతంగా ఉండండి. వీలైతే తీర్థయాత్రలకు వెళ్ళండి, ఒంటరిగా వెళితే ఇంకా మంచిది. భార్యతోటి వీళ్ళతోటి వెళ్ళారనుకోండి, ఎక్కడో ఒక చోట గొడవ అవుతుంది, అది పెద్ద రాచి రంపాన అవుతుంది. కాబట్టి మీనరాశి వారు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అక్టోబర్ 18 వరకు అట్లా ఉండండి. 2 నెలల సమయం వస్తుంది. ఆ 2 నెలల సమయంలో అమ్మవారి అనుగ్రహంతో అదృష్ట యోగం వస్తుంది. కర్కం లోపలి గురువు వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు బ్యాక్. ఆ 2 నెలల కాలం మాత్రం లక్ టైం ఉంటుంది మీనరాశి వారికి. అక్టోబర్ 18వ తారీఖు వరకు వీలైతే రీసెర్చ్ చేయండి, ఏదైనా చదువుకోండి, అప్గ్రేడ్ అవ్వండి. కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ కానీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, మీ టెక్నాలజీలో మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దాంట్లో అప్గ్రేడేషన్స్ అవ్వడానికి ఈ 4 months కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ కొత్త పెట్టుబడులు కానీ, అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ, ఏవైనా సరే ప్రాపర్టీస్ కొందామనుకుంటే డైరెక్ట్ కొనేయండి. లీగల్స్ అన్నీ చూసి కొనేయండి. లీగల్ ఒపీనియన్ లేకుండా ఏ ప్రాపర్టీ కొనొద్దు. అగ్రిమెంట్లు చేసుకొని కొనకండి. అగ్రిమెంట్ చేస్తే ఇంకా అదంతే, ఇంకా మీకు డబ్బులు రావు, అది రాదు, అట్లా ఉంటుంది, మధ్యలో ఇరుక్కుపోతాయి. కాబట్టి మీన రాశి వారి ఈ అప్రమత్తంగా ఉండండి. ఏలినాటి శనికి విరుగుడుగా మేము కృష్ణ స్ఫటికమాల అందరికి ఇస్తున్నాము. సో ఏలినాటి శని ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ స్ఫటికమాల ధరించండి.